హాయ్ అండి. చేపల పులుసు పెడతాను. చేపని ఇలాగ ముక్కల కింద సీలవత అంటారు ఇవి. పులుసు పెడతాను బెండకాయ వేసి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు పులుసు ఇలాగే పెడతాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి శుభ్రం కడిగేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని నిమ్మకాయ కూడా వేసుకుంటే నీ వాసన ఉండదు. టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర మిక్సీ పట్టేసుకుందాం. చేప ముక్కలు వేసేసి ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి చేప ముక్కలు పెట్టాం. ఇందులోనే బెండకాయలు వేద్దాం కట్ చేసి. లేత బెండకాయలు తీసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట చేపల పులుసు. ఇది పొయ్యి మీద పెట్టి తాలింపు పెట్టాం. డైరెక్ట్ అన్నీ కలిపేసుకొని అప్పుడు పొయ్యి మీద పెడతాం అనమాట. ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసాం కదా, అది కూడా వేసేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, టమాటా, కొత్తిమీర కూడా మిక్సీ చేసాం. కొంచెం బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. తర్వాత కావాల్సినంత చింతపండు పులుపు వేసేసుకోవడమే. ఆయిల్ కూడా వేసుకొని కారం వేసుకొని 2 స్పూన్స్, మీకు నచ్చినట్టు కారం కొంచెం ఎక్కువే పడుతుంది, 2 స్పూన్లు దాకా పడుతుంది. అందులో ఇంకా గరం మసాలాలు ఏమీ వేయట్లేదు, ఓన్లీ ఎల్లుల్లిపాయ, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ ఇలాగే బాగుంటుంది చేపల పులుసు, చాలా బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇలాగే పెడతాను, చూడండి. చాలా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులుపు మీకు సరిపడా చింతపండు పులుపు వేసుకోండి. నా వీడియోస్ బాగుంటాయి కనుక, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సరిపడా చింతపండు పులుసు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలాగా చేతితోటే కలుపుతున్నాను, గరిటెతోటి కన్నా. తర్వాత పొయ్యి మీద పెట్టాక ఎలాగా కూడా మనం గరిటెతోటి, స్పూన్ తోట పెడతాం కదా, అది సరిపడా. నాకు ఆ పులుపు సరిపోద్ది. ఆ చింతపండు రసం అన్నీ ఇందులోనే వేసేసుకున్నాం. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసుకోవడమే. దగ్గరికి అయ్యాక చక్కగా ఆఫ్ చేసుకోవడం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడం మరిగాక. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. నేను ఇగురు పెట్టాను, ఇగురు కూడా లింక్ పెడతాను, నచ్చితే కనుక చూడండి. చేపలు ఇగురు చక్కగా మరిగింది. ఫస్ట్ పెద్ద మంది పెట్టేసుకుంటాం కదా, ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసి ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చూడండి ఎంత బాగా మరిగిందో. చేప ముక్క చూసారా, చాలా బాగుంటుంది. ఫైనల్గా దగ్గరికి అయిపోయింది, అది దగ్గరికి అయిపోయింది. చూసారా, ఆ మాత్రం పులుసు సరిపోద్ది మాకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.